హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడైండి నడిపించునుగాక. ప్రియ దేవుని సంగమ, ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నాము. వాక్యము ఒక అద్దం లాంటిది. మనము సరి చేసుకోవడానికి అద్దం చూసుకున్న వెంటనే మీరు సరి చేసుకుంటారు కదా, ఏదైనా ముఖం మీద మచ్చ కానీ లేదంటే మరక కానీ బట్టల మీద ఇలా ఉన్నప్పుడు తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తిరిగి శుభ్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అంటే అద్దము నీ యొక్క ముఖాన్ని నీ యొక్క ప్రతిబింబం చూపిస్తుంది. అద్దము నీకు నిన్ను చూపిస్తుంది. అప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి చాలా సులభం అవుతుంది. అలాగా వాక్యం అనేది ఒక అద్దము. ఈ అద్దం ముందర నువ్వు ప్రతిరోజు పరిశీలించుకోవాలి, ప్రతిరోజు పరీక్షించుకోవాలి, ప్రతిరోజు సులభంగా శుద్ధి చేసుకోవాలి. ప్రతిరోజు అద్దం ముందర నిలబడినప్పుడు నువ్వు ఎలాగా సరి చేసుకుంటున్నావో, ఎలాగా బాగుండాలని కోరుకుంటావో, అలాగే అద్దం అనే వాక్యం ముందర నిలబడినప్పుడు నీ యొక్క అంతరంగము, మనస్సాక్షి, నీ శరీర అవయవాలన్నింటిలో కూడా వాక్య ప్రకారము ఉన్నానా లేదా అని పరీక్షించుకోవాలి. ఈ రోజున మీ పెదవులను పరీక్షించుకోండి. మీ పెదవులను అద్దము, వాక్యం అనే అద్దం ఎదురుగా నిలబడినారు. ఆ వాక్యం అనే అద్దము మీకు మీ యొక్క పెదవుల యొక్క పరిస్థితి తెలియజేస్తుంది. వాక్య ప్రకారమైన పెదవులుగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి నీ పెదవులు? వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యము దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలని తెలియజేస్తుంది. దేవుని మనస్సుకు, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క వాక్యమునకు లోబడే విధంగా నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఆ విధంగా నీ యొక్క శరీర అవయవాలన్నీ కూడా అలా వాక్యమునకు లోబడే విధంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు నా పెదవుల గురించి మనము చూసుకున్నట్లయితే, వాక్యములో దేవునికి ఎటువంటి పెదవులుగా నీ పెదవులు ఉన్నాయి వాక్యం తెలియజేస్తుంది. ఏంటంటే, ఒక మాట చదువుకుందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వాక్యం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. దేవునికి హేయమైన పదవులుగా ఉన్నాయా మీ పెదవులు హేయంగా కనిపిస్తున్నాయా? వాక్యమని అర్థంలో చూసుకో. అబద్ధమాడే పెదవులు యెహోవాకు హేయములు. ఈ రోజున నీ పెదాలకు నువ్వు లిప్స్టిక్ వేసుకొని, నీ పెదాలకి అందమైన డిజైన్లతో ఏదేదో చేసుకుంటూ, అందంగా ఉన్నాయి, అసహ్యంగా లేవు, చాలా ఏమంటారు అవి షేప్లో ఉన్నాయి అలా అనుకుంటూ ఉన్నావేమో. కానీ వాక్యం అనే అద్దంలో నువ్వు నీ పెదాలు చూసుకుంటే దేవుని దృష్టిలో హేయంగా ఉన్నాయో లేదో చూసుకో. అబద్ధమాడే పెదవులు హేయంగా అంటున్నాడు. నువ్వు అబద్ధమాడి ఈ విధంగా ఎంత నువ్వు డెకరేషన్ నీ పెదాలు చేసుకున్నా అబద్ధమాడుతున్నావా? యెహోవా దృష్టిలో నీ పెదాలు యెహోవాకు అసహ్యము. అబద్ధమాడే పెదాలు అసహ్యం అంటున్నాడు దేవుడు. అందంగానే నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో అది అసహ్యం అయిపోతూ ఉన్నాయి. దేవుని దృష్టిలో అసహ్యమయ్యేటువంటి రీతిలో నీ పెదాలను నువ్వు ఎందుకు వాడుతున్నావు? దేవుడు అంటాడు సంఘముతో, నా పావురమా, నిష్కలంకురాలా. ఎంత వర్ణిస్తాడు సంఘమును. సంఘంలో ఒక బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే నీ పెదాలు అసహ్యంగా ఉండకూడదు, హేయంగా ఉండకూడదు దేవునికి. ఇంకా మనం చూసుకున్నట్లయితే జ్ఞానంగా ఉన్నాయా లేదా? నీ పెదాలు జ్ఞానం కలిగిన పెదాలా కాదా? సామెతల గ్రంథం 14:3 చూసుకున్నట్లయితే, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. నీ పెదాలు
జ్ఞానము కలిగిన నువ్వు ఉంటే గాన నువ్వు కాపాడబడతావు. నీ పెదవుల వల్లనే ఊరి వస్తుంది, నీ పెదవుల వల్లనే కాపాడబడతావు. నీ పెదవుల నోటి నుండి, నీ పెదవుల ద్వారా వెలువడే మాటల వల్ల ఉరి తెచ్చుకుంటున్నావా లేదా కాపాడబడుతున్నావా? ఎన్నో రకాలైనటువంటి ఉచ్చులు ఉరులు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు నీ పెదాల ద్వారా వచ్చే మాటలు కాపాడుతున్నాయా లేదంటే ఆ ఉరులలో చిక్కుకొని పోతున్నావా? జ్ఞానుల పెదవులు కాపాడుతాయంట. జ్ఞానం ఉందా? అజ్ఞానంతో ఉన్నావా? జ్ఞానంతో ఉన్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఒక మాట మాట్లాడాలంటే భయం కలిగి ఉండాలి. ఒక మాట అనాలంటే భక్తి కలిగి ఉండాలి. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం ఉంటే నీకు దేవుని యొక్క జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఆ జ్ఞానం నిన్ను కాపాడుతుంది. తర్వాత ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే జ్ఞానుల పెదవులు, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. హల్లెలూయా. జ్ఞానము, భయము, భక్తి కలిగి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతా ఉన్నప్పుడు నీ పెదవుల ద్వారా వచ్చే మాటల వల్ల అనేక మంది తెలివిని చూస్తారంట. నీలో ఉన్నటువంటి తెలివి, జ్ఞానము అది వెదజల్లబడుతుందంట. ఆ తెలివి వెదజల్లబడుతుందంట. ఎలా ఉన్నాయి నీ పెదవులు? జ్ఞానం కలిగిన పెదవుల, జ్ఞానం లేని పెదవుల, అబద్ధమాడే పెదవుల, అబద్ధమాడని పెదవుల? నీ యొక్క పెదవుల నోటి నుండి తెలివి వస్తుందా లేదంటే మూర్ఖం వస్తుంది? అంటే తెలివి మాటలు వస్తున్నాయా, మూర్ఖపు మాటలు వస్తున్నాయి? కొంతమందికి సమస్యలు వచ్చినప్పుడు, కొంతమంది జీవితాల్లో ఆ సమస్యలు పరిష్కరించుకోలేక ఎవరు ఈ సమస్యకు నాకు పరిష్కారం తెలియజేస్తారని వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ సమస్యతో ఉన్నా, నేను ఈ సమస్యకి ఒక సొల్యూషన్ నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళ పెదవుల నుండి తెలివి కలిగినటువంటి మాటల చేత వాళ్ళకు సమస్య నుండి విడుదల వచ్చేటువంటిది, సమస్యలలో ఎలాగా నడచాలనో తెలియజేసేటువంటి మాటలు కలిగి ఉన్నాయా నీ పెదవులు? చాలా మందికి ఉండవు, కొంతమందికి ఉంటాయి. అటువంటి పెదవుల వల్ల అనేక మంది సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు. తెలివిని వెదజల్లే పెదవులు. ఎలా ఉన్నాయి నీ పెదవులు? ఎలా ఉన్నాయి? పరీక్షించుకో. ఇంకా ఒక మాట చదివితే, దుష్టత్వం పలుకుతున్నాయంట పెదవులు. యథార్థమైన మాటలు పలుకుటలేదంట. యథార్థమైన మాటలు పలికే పెదవులు ఉన్నాయి. మోసం చేసే మాటలు పలికే పెదవులు ఉన్నాయి. అసూయ అంతరంగంలో ఉంచుకొని మాట్లాడే పెదవులు ఉన్నాయి. ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. పెదవులను కాపాడుకో అంటే పెదవులకు బాగా అవి పూసుకొని ఆరోగ్యం గుంచుకోవడం అని కాదు. కాపాడుకో అంటే పెదవుల ద్వారా వెలువడే మాటలను నువ్వు కాపాడుకోవాలి. ఒక మాట అన్నప్పుడు అమ్మో ఇది దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, అబద్ధమాడే పెదవులుగా నా పెదవులు ఉండకూడదు. సత్యమునే పలకాలి, సత్యమైన మాటలే నా నోట రావాలి, నా పెదవుల గుండా రావాలి. అబద్ధమాడే పెదవులుగా ఉంటే దేవునికి నేను అసహ్యమవుతాను, హేయమవుతాను అనే ఒక భయం కలిగి బ్రతుకు ఈ రోజు నుండి. నీ పెదవులు నిన్ను కాపాడే పెదవులుగా ఉండాలి. నీ పెదవుల ద్వారా నువ్వు ఉరి తెచ్చుకుంటున్నావా? నీ పెదవుల ద్వారా కాపాడబడితే నీ పెదవులు జ్ఞానము కలిగిన బిడవు నువ్వు. నీ పెదవులు నిన్ను కాపాడుతాయి. జ్ఞానిగా ఉన్నావా, అజ్ఞానిగా ఉన్నావా? నువ్వు జ్ఞానివి కలిగిన బిడ్డవైతే నేను ఎక్కడున్నా నీ పరిస్థితుల్లో నువ్వు బయటికి వస్తావు, నువ్వు ఇరుక్కోవు. చాలామంది విశ్వాసులు
చర్చిలో ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు. ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, బంధువుల మధ్యలో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు, కొలీగ్స్ మధ్యలో ఉన్నప్పుడు, వ్యాపారాలలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వారి పెదవుల గుండా మాటలు విస్తారంగా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ మాటలు తెలివి కలిగిన మాటలుగా ఉంటాయి. వారు ఎక్కడున్నా వారు ఆ చిక్కుల్లో పడకుండా చక్కగా కాపాడబడుతూ వస్తారు. కాపాడబడవన్నా పెదవులే, చిక్కుకుపోవాలన్నా పెదవుల గుండా వచ్చే మాటలే. ఈ రోజున ఒక విశ్వాసిగా పరీక్షించుకొని పెదవులు ఎలాగ వాడబడుతున్నాయి, ఎలాగ ఉన్నాయి నీ యొక్క పెదవులు నీ జీవితానికి. ఒకసారి పరీక్షించుకొని, ఒకవేళ తప్పుగా దేవునికి వాక్యంకి వ్యతిరేకంగా ఉన్నాయేమో క్షమించమని అడిగి సరి చేసుకో. దేవుడు నీళ్ళు దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకునేసా. నీకు వందనం. నా వారిని అందరినీ దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచేయండి, నెమ్మది సమాధానం దయచేయండి. పెదవులనైనా వాక్యానుసారంగా సరి చేసుకుని కృపాభాగ్యం దయచేయమని. మాట, తలంపు, ఊహ అంతా కూడా నీకు ఇష్టకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. వినవారిని అందరినీ దీవించి సరిచేసి బలపరిచి రాకడికి సిద్ధపరచండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.